ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కన్యా రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఆగస్టు 1వ తేదీ మొదలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం నమ శివాయ. కన్యా రాశి వారికి ఆగస్టు 1వ తేదీ ఒక సాధారణమైన రోజు కాదు. ఎన్నో రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అయితే ఇది అని జ్యోతిష్యపరంగా భావిస్తారు. ఈ రోజు నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో ఆటంకాలు, బాధలు, నిరాశలు అనుభవించిన మీకు ఇప్పుడు కాలం అనుకూలంగా మారబోతోందని విశ్వసిస్తారు. ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం రావడం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల నుండి మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కృప మీపైన ఉంటుందని మీరు అనుభూతి చెందే సందర్భాలు కూడా రావచ్చు. శివాలయంలో దర్శనం చేయడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా బలపడే కొద్దీ కూడా మీ యొక్క నిర్ణయాలు కూడా స్పష్టంగా మారుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆశాజనకమైన మార్పులు అయితే కనిపిస్తాయండి. నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలను పొందవచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ప్రేమ, దాంపత్యం జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయండి. విద్యార్థులకు ఇది కృషి ఫలించే సమయము. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా గతంలో ఉన్నటువంటి అలసట తగ్గి కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయినప్పటికీ సరైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం కొనసాగించడం చాలా అవసరం. ఈ కాలంలో మీరు గమనించవచ్చు భావించే ముఖ్యమైన మార్పులు ఏమిటి అంటే ఆర్థికపరమైన స్థిరత్వం వైపు అడుగులు పడడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేవి రావడం, కుటుంబంలో శుభవార్తలు, ఆనందకరమైన వాతావరణం ఏర్పడడం, మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభించడం, గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం, కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడడం, మీపైన నమ్మకం పెరిగి ధైర్యంగా ముందుకు సాగడం. అయితే ఒక్క విషయం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాల ఆధారంగా చెప్పబడతాయి. వీటిని ఖచ్చితమైన హామీగా కాకుండా సానుకూలమైన దృక్పథంతో స్వీకరించాలి. మీ కృషి, పట్టుదల, సరైన నిర్ణయాల విజయానికి ప్రధానమైన కారణాలు. కాబట్టి కన్యా రాశి వారందరూ కూడా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతునిపైన విశ్వాసం, మీపైన నమ్మకం, కష్టపడే తత్వం ఉంటే మంచి అవకాశాలు అందిపుచ్చుకునే వీలుంటుంది. ఓం నమ శివాయ. శివుని యొక్క అనుగ్రహం మీకు శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత ఇటువంటి సందర్భం రావచ్చని భావించే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మీ యొక్క ఆలోచనలలో, నిర్ణయాలలో, పరిస్థితులలో సానుకూలమైన మార్పులైతే కనిపించవచ్చని జ్యోతిష విశ్వాసాల సూచన. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కృషికి సరైన గుర్తింపు రావడం లేదని ఎన్నోసార్లు మీరు బాధపడి ఉండవచ్చు. మీ మంచితనాన్ని అర్థం చేసుకునే వారు ఉండవచ్చు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వారు కూడా ఉండవచ్చు. కానీ కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా అయితే మాత్రం ఉండదు. ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి కూడా తర్వాత ఉపశమనం అనేది వస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. ఆగస్టు నెల ప్రారంభం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే సమయంగా మారవచ్చు. చాలా కాలంగా కూడా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని మళ్ళీ కదలికలోకి రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం కూడా అందే అవకాశాలు ఉన్నాయండి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు కూడా లభించే సూచనలు ఉండవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పురోగతికి దారితీసే అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల గురించి మంచి సమాచారం కూడా అందవచ్చు. కుటుంబ జీవితంలో కూడా మార్పులు అయితే కనిపించవచ్చు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమలో ఉండేవారికి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం రావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి పరిచయాలు కూడా రావచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, ప్రేమ మరింతగా బలపడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందుగా
జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ఎంతో ముఖ్యమని భావన. పరమేశ్వరుని స్మరించడం, సోమవారం శివాలయ దర్శనం చేయడం, బిల్వ దళాలతో పూజ చేయడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ధైర్యాన్ని కూడా పెంచుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సమయంలో మీ ముందు 2 మార్గాలు కనిపించవచ్చు. ఒకటి భయంతో వెనక్కి తగ్గే మార్గం, మరొకటి ధైర్యంగా ముందుకు వెళ్ళే మార్గము. మీరు రెండో మార్గాన్ని ఎంచుకుంటే జీవితంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. కష్టపడడం ఆపకండి. భగవంతునిపైన విశ్వాసం, మీపైన నమ్మకం ఉంటే విజయానికి దారులు అనేవి తెరుచుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు సాధారణంగానే తెలివితేటలు, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుతమైన స్వభావానికి ప్రసిద్ధి చెందుతారు. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని వీరు భావిస్తారు. చిన్న విషయాలను కూడా గమనించే ప్రత్యేకమైనటువంటి పరిశీలన శక్తి వీరి యొక్క బలము. వీరు మాట ఇచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు వీరిపైన ఎక్కువగా నమ్మకం ఉంచుతారు. సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొనడానికి వీరు ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి వారు కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అదృష్టం కంటే శ్రమనే ఎక్కువగా నమ్ముతారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించే వరకు కూడా వీరు వెనక్కి తగ్గరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరి యొక్క హృదయం ఎంతో మంచిది. బయటకు కాస్త గంభీరంగా కనిపించిన లోపల ఎంతో ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటారు. తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు సిద్ధపడతారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం లేని ఖర్చులు చేయడానికి వీరు ఇష్టపడరు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం వీరి యొక్క అలవాటు. అందువలన ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రేమ, దాంపత్య జీవితంలో నిజాయితీని ఎక్కువగా విలువ ఇస్తారు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. మోసం, అబద్ధం వీరికి అసలు నచ్చవు. వీరిలో కొన్నిసార్లు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించే స్వభావం అయితే కనిపిస్తుంది. చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకుని అనవసరంగా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాగే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూ తమపైన తాము ఎక్కువగా ఒత్తిడి తెచ్చుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా కన్యా రాశి వారికి మంచి ఆసక్తి ఉంటుంది. దేవుని పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం, పెద్దల పట్ల వినయము వీరితో సహజంగానే కనిపిస్తాయి. శివుడు, విష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి పట్ల భక్తి చూపుతారని జ్యోతిష సాంప్రదాయాలు అయితే పేర్కొంటున్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.